ఆర్ఆర్ వెల్ రాజస్థాన్ రాయల్ అంటే ఇప్పుడు ఎలానైతే ఇండియన్ టీం విషయం 2000 నుంచి 2010 వరకు మాట్లాడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే గుర్తుకొచ్చేది అందరికీ. రాజస్థాన్ విషయం మాట్లాడుతున్నామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వైభవ్ సూర్యవంశీ. వాట్ ఎ గాయ్, వాట్ ఎ లిటిల్ గాయ్. ఐ థింక్ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ నేను అదే చెప్తుంటాను. నేను చాలామంది నాతో అడిగినప్పుడల్లా కొన్ని షార్ట్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం స్లాగ్ చేస్తుండవచ్చు, కానీ ఇంకా యంగ్స్టర్ కదా, 15 సంవత్సరాలు, చాలా నేర్చుకునేందుకు. అవుట్ అయినప్పుడు ఏడ్చిన విజువల్స్ ఇంకా కూడా కదలాడుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ గెలవడానికి సందర్భాలు వన్ సైడ్ మామూలు ఇన్నింగ్స్ ఆడలేదు అసలు. యాక్చువల్గా బ్రిలియంట్. తర్వాత లాస్ట్ ఇయర్ తన టేస్ట్ చూపించాడు. ఫస్ట్ బాల్ 6, సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు 33 బాల్స్లో. ఇంకేం కావాలి అసలు యాక్చువల్గా. అండ్ ఈ సంవత్సరం అతను స్వయంగా చెప్పాడు కదా ఇంటర్వ్యూలో, నా మెయిన్ ఏం ఏంటంటే మై టార్గెట్ ఈస్ క్రిస్ గేల్స్ 175 అంటున్నాడు. విల్ ఇట్ పాసిబుల్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ బి పాసిబుల్ ఫర్ ఎ ప్లేయర్ లైక్ హిమ్. ఎందుకంటే మొదటి బాల్ నుంచి హిట్ చేస్తుంటాడు అతను. ఈజ్ లైక్ అభిషేక్ శర్మ లాగానే కదా, ఎవరైనా స్కోర్ చేయొచ్చు. అంటే క్రిస్ గేల్ ఏ రికార్డ్ అయినా కానీ ఎవ్రీ రికార్డ్ ఈజ్ మెంట్ టు బి బ్రోకెన్ అండి. మంచి పాయింట్ తీసుకొచ్చారు. క్రిస్ గేల్ అంటే లైక్ తను ఒక షాట్ చూసి క్లాసిక్ గా కొడతాడు ఆ షాట్. బికాస్ తను జస్ట్ లిఫ్ట్ ఇస్తే చాలా ఏ సైడ్ అయినా వెళ్ళిపోతుంది. అతని పవర్ వేరు, హైట్ వేరు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇతనిలో నేను అదే ఆ కంపారిజన్ టాలెంట్ ఉంది. ట్రూ యాక్సెప్ట్. క్రిస్ గేల్ అంటే ఆఫ్ కోర్స్ ఇది మాన్స్టర్ లాగా కదా, వాళ్ళు ఇలా చిప్ చేసేసి. బట్ ఇతనిలో టైమింగ్ ఉంది కనుక టైమింగ్ తోటి 6 అయితే సాధిస్తుంది. యూనో వైభవ్ సూర్యవంశీ కూడా బిగ్ హిట్స్ కొడుతున్నాడు. అవును, మామూలుగా కాదు. మీరు చూడండి అండర్-19 వరల్డ్ కప్లో ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టాడు అసలు. యాక్చువల్గా ఈజ్ అ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అండ్ కొంచెం యూనో మెచ్యూరిటీ అనేది ఎట్లా వస్తుందంటే ఆడంగా స్వయంగా వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద వే హీ ఛాన్సెస్ ఉన్నాయా మరి రాజస్థాన్ రాయల్స్కి? ఛాన్సెస్ లేవని కావు, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ చక్కగా ఉంది. ఇప్పుడు జడేజా వచ్చాడు వాళ్ళకు చెన్నై నుంచి. ఆర్చర్ ఈజ్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఐ థింక్ తుషార్ దేశపాండే యాజ్ ఎ బౌలర్గా బౌలింగ్ లైనప్ చక్కగానే ఉంది వాళ్ళది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ హిట్మేర్ ఉన్న ఫామ్. బట్ వాళ్ళ టీంలో కూడా ఎట్లా ఉన్నారంటే మ్యాక్సిమం అందరు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నారు అందరు కూడా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళ టీంలో. వాళ్ళకి అంత అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే సన్ రైజర్స్లో ఉన్నట్టు నితీష్ అంటే ఒక రైట్ హ్యాండ్, కానీ బట్ మిగతా వాళ్ళందరూ కూడా మీకు ట్రావిస్ హెడ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ యాక్చువల్లీ. మీకు ఇషాన్ కిషన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో అట్లా అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా కమిందో వెండిస్ ఎంతమంది లేరు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. టీం చక్కగా ఉంది. కొత్త కెప్టెన్, మరి కొత్త కెప్టెన్ ఎలా లీడ్ చేస్తాడో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రియాన్ పరాగ్ అఫ్ కోర్స్ యాజ్ ఎ బ్యాటర్గా, యాజ్ ఎ ప్లేయర్గానైతే మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ చాలా చక్కగానే ఉంది. ఒకసారి టైటిల్ గెలుచుకున్నారు, ఫస్ట్ టైటిల్ విన్నర్స్. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ ఫైనల్ రావడం చూసాం, గుజరాత్ చేతిలో ఓడిపోయినారు. బట్ లాస్ట్ ఇయర్ ఆల్సో దేర్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. దే రియలీ ప్లేడ్ వెల్. బట్ సంజుని ఎంత లెవెల్లో మిస్ అవుతారనేది క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. పాయింట్. విల్ టాక్ అబౌట్ సంజు గురించి లాస్ట్లో. అండ్ నేను మర్చిపోతే కానీ గుర్తు చేయండి. అండ్ సంజయ్ మళ్ళా వాళ్ళకు సంగకర హ్యాస్ కమ్ బ్యాక్ యాజ్ ఎ కోచ్గా వచ్చాడు. సో ఐ థింక్ కూల్ కామ్గా ఉంటాడు. టీమ్ రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అతని రోల్ కూడా ఉండింది. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ లేడు కానీ, బట్ ఈస్ రోల్ ఈస్ బిగ్గర్ యాక్చువల్లీ ఇన్ గ్రూమింగ్లో అంటారా, గైడింగ్ అంటారా. దే ఆర్ అ గుడ్ సైడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ.